హలో గైస్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అనే మూవీ వచ్చింది. సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. చివరిలో మంచి ట్విస్ట్ కూడా చెప్తా. ఈ ఫ్రాంచైజీ 2005లో స్టార్ట్ అయింది. అప్పుడు 20th సెంచరీ ఫాక్స్ నుంచి రిలీజ్ అయ్యేది. 2007లో ఫెంటాస్టిక్ ఫోర్ ద రైజ్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్, 2015లో ఫెంటాస్టిక్ ఫోర్ రీబూట్, ఇప్పుడు ఇది మార్వెల్ నుంచి రిలీజ్ అయింది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే తెలుగు డబ్బింగ్ ఎక్సలెంట్గా ఉంది. స్పాయిలర్స్ అయితే చెప్పను. సూపర్ హీరో మూవీ, డీసెంట్ వాచబుల్ మూవీ ఇది. డ్రామా సీన్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ అయితే మార్వెల్ నుండి రచ్చ చేస్తాయి, తెలిసిందే. క్యారెక్టర్స్ అందరికీ కూడా ఈక్వల్ టైమింగ్ ఇచ్చారు. లాస్ట్ మూవీ రెఫరెన్స్ని తక్కువగా తీసుకుని గలాక్టక్స్ అనే విలన్ గురించి చెప్పాడు. అతనికి ఫెంటాస్టిక్ ఫోర్కి మధ్య ఫేస్ ఆఫ్ బాగా హై మూమెంట్స్ ఇచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత ఐరన్ మ్యాన్ లాంటి ఒక మంచి పవర్ఫుల్ టెక్ క్యారెక్టర్ని ఈ మూవీలో చూడబోతున్నాం. ఎవరనేది మూవీ చూసే తెలుస్తుంది మీకు. మూవీలో ప్రొడక్షన్ వర్క్ అండ్ విఎఫ్ఎక్స్ ఆ రెట్రో థీమ్ వెరీ హై ఇచ్చారు. డైరెక్టర్ గురించి చెప్పాలంటే మ్యాట్స్ షాక్మ్యాన్, హాలీవుడ్ టీవీ డైరెక్టర్. అతను చాలా ఫేమస్ షోలో చాలా ఎపిసోడ్స్ చేశాడు. అవి గేమ్ ఆఫ్ థ్రాన్స్, బాయ్స్, వాండావిజన్. ఆ షోలో ఉన్న తన అనుభవాలన్నింటినీ జోడించి ఇంకా కొత్తగా ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇంకా లాస్ట్లో చెప్పాలంటే ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ భయ్యా, దానికోసం థియేటర్ అంతా వెయిటింగ్. ఒక డూమ్స్డేకి లింక్ పెడుతూ మూవీని ఎండ్ చేశాడు. సో హర్రీ, తొందరగా మూవీని ఈరోజే చూసేయండి.